వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఆ దిశగా ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత బండి సంజయ్ ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొని తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించారు. పేరుకు చెప్పుకోవడానికి బీజేపీకి తెలంగాణలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి నేతలు బీజేపీ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం కొత్త ముఖం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని మరింత విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకత్వం కోసం హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని సమర్థంగా నడిపే నాయకుడు లేరా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ ను తెరపైకి తెచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను వ్యూహాత్మకంగానే తెలంగాణ రాజకీయాల్లోకి దించిందా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తెలంగాణలో పవన్ బలం ఎంత? తెలంగాణలో జనసేన బీజేపీతో జతకడితే అది బీజేపీకి ప్లస్సా మైనస్సా అని కొందరు లెక్కలేసుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఏపీలో వర్కౌట్ అయిన మ్యాజిక్ ఇక్కడ కూడా పనిచేస్తుందా అన్నదే ప్రశ్న. తెలంగాణ బీజేపీ ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది? పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కొత్త ముఖంగా చూపించబోతుందా? ఇటు జతకట్టబోతుందా? ఏ విధంగా ముందుకు వెళ్లబోతుంది? మరి అంశాలన్నిటికీ సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ సుధా. ఇక తెలంగాణ బీజేపీలో సమర్థవంతమైన నాయకులు లేరనడం కంటే కూడా సమిష్టి నాయకత్వం అంటే కలెక్టివ్ లీడర్షిప్ లేదనే కూడా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఆ కలెక్టివ్ లీడర్షిప్ పైన కూడా బీజేపీ ఆధారపడుతోంది. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్, ఇటులు రాజేంద్ర, ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు వంటి బలమైన నేతలు ఉన్నప్పటికీ అంటే ఆయా సామాజిక వర్గాలు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు పట్టు కలిగిన నాయకులు. అయితే కాంగ్రెస్ లో మనం చూస్తున్నాము, కాంగ్రెస్ లో పార్టీలో చూసి రేవంత్ రెడ్డిది ఫేస్ ఇమేజ్ ను ఒక పార్టీ ఒక గట్టిగా నడిపించే ఒక నాయకుడిగా ఆయనకుంది. బీఆర్ఎస్ పార్టీకి మనం చూసుకుంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఒక బలమైన ముఖం ఉన్న పార్టీ నడిపించే ఏకతాటిపైకి పార్టీ నడిపించగల సమర్థవంతమైన ఫేస్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఎట్లా ఉంటుంది, ఒక పార్టీలో ఫేస్ ఆఫ్ ద పార్టీ చాలా మంది ఎట్లా ఉంటుంది, అలాగే సమర్థవంతమైన నాయకుల్లో కూడా ఆ రెండు అటు బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీకి వచ్చేటప్పటికి ఉన్నా కూడా సమిష్టి నాయకత్వం అక్కడ లోపించడం వల్లే కూడా ముఖ్యంగా కూడా కొంత బీజేపీ కొంత వెనకబడుతోంది ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే అనేది మాత్రం ఒక ప్రధానంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో పవన్ కళ్యాణ్ ను ఇక్కడ దించితే కొంత వాళ్లకు బీజేపీకి ప్లస్ అవుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందిగా కొంత ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక చరిస్మాటిక్ లీడర్ అనేక బీజేపీ భావించిన నేపథ్యంలో ఒక రంగంలోకి దించిందంటూ కూడా ఊహాగానాలు మొదలై మనం చూసాం. మన పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలోని పార్టీ విస్తరణకు సంబంధించి కూడా ఆయన పార్టీ పెట్టడం, మణికొండలో పార్టీ పెట్టడం, దీనికి సంబంధించి కూడా చాలా వరకు కూడా రాజకీయ పార్టీలు అందరూ కూడా విమర్శించాయి. తెలంగాణలోకి తెలుగోడికి ఎట్లా పార్టీ పెడతారంటూ కూడా అటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే నిజంగా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో పోటీ చేయటం అసలు బీజేపీ పార్టీకి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇంకొకటి, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఉన్న మైలేజ్ ఏంటి? నిజంగా కూడా పవన్ కళ్యాణ్కి మనం ఆంధ్రాలో అబ్జర్వ్ చేసుకుంటే చాలా వరకు కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉంటాయి. హీరో పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఆరాధించే వ్యక్తి చాలా మంది ఉన్నారు. మన తెలంగాణలో కూడా ఉన్నారు. బట్ అంటే తెలంగాణలో మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ కానీ జీహెచ్ఎంసీ కానీ కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు స్టార్ క్యాంపెయినర్ గా చూసుకుంటే కొంత ఇక్కడ స్టార్ గా కూడా కొంత ఇమేజ్ ఉంది. కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఉంది. మరి రూరల్ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ తో బీజేపీ పార్టీ ఇక్కడ జతకట్టి వెళితే బీజేపీ పార్టీకి అది మైనస్సా ప్లస్సా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఆయన ఆరాధించే పరంగా కానీ లేకపోతే ఆయనకున్న ఫ్యాన్ బేస్ పరంగా కూడా అది చూసుకుంటే వేరు. బట్ జనసేన పార్టీకి ఓటు బలం అన్నది ఎంత అన్నది కూడా ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ కుకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కు కొంత ఫాలోయింగ్, ఒక మాస్ ఇమేజ్ ఉన్నది. ఖమ్మం కానీ నిజామాబాద్ లాంటి జిల్లాల్లో ఉండొచ్చు. బట్ ఆ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ కానీ కొంత మల్కాజ్గిరిలో కూడా పోటీ చేస్తామంటూ కూడా మన పవన్ కళ్యాణ్ ఆ పార్టీ పెడుతున్న సందర్భంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి.
ముఖ్యంగా అయితే క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ కు పార్టీ నడిపించే పరంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో తీసుకెళ్ళడానికి ఎంత బలం పవన్ కళ్యాణ్ కు ఉంది. ఇంకొకటి, ఒకవేళ బీజేపీతో జత కట్టి పెడితే బీజేపీకి అది ప్లస్ మైనస్, అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అలయన్స్ లో టీడీపీతో పాటు పొత్తులో ఉంది, ఒక ఆంధ్ర పార్టీగా కూడా పవన్ కళ్యాణ్ ఉంది. ఇక్కడ తెలంగాణ నేతలు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెడతారు అనుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరి బీజేపీకి సంబంధించి కూడా కలిసి పెడితే ఇవన్నీ కూడా మళ్ళీ తెలంగాణ అస్తిత్వం పేరుతో కూడా ఎంత క్యాష్ చేసుకుంటాయి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ? సో ఇవే ప్రశ్నలు ఉన్నాయి. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు గెస్టులు. తుల మధుసూదన్ రావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేరా? అటు రఘునందన్ రావు గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, లేకపోతే బండి సంజయ్ కానీ, నెక్స్ట్ కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బలమైన ఫేస్ ఆఫ్ ద ఛానల్, ఫేస్ ఆఫ్ ద పార్టీస్ వీళ్ళందరూ కూడా కనిపిస్తుంది. బట్ ఇంత బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొంత ఊహాగానాలు వస్తున్నాయి? జిహెచ్ఎంసీ ఎన్నికల పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ముందు ఉంచి ఎన్నికల బరిలోకి దించబోతుంది, అంత ఊహాగానాలు వస్తున్నాయి. నిజంగా అంటే బీజేపీ పార్టీలో కొంత దీనికి సంబంధించి కూడా సొంత పార్టీ బలహీనత ఒప్పుకున్నట్లేనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దించడం వల్ల? ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నమస్తే అండి. అలా ఏమి ఉండదు. అంటే వాళ్ళ ఎన్డీఏ భాగస్వామ్యం వాళ్ళ పవన్ కళ్యాణ్ ఉన్నారు, జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏ భాగస్వాములు అందరూ కూడా కలిసి అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేసినా కూడా వాళ్ళందరూ కలిసి పనిచేయడం అనేది మిత్ర ధర్మం అన్నట్టు. ఆ విధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి అవకాశాలు ఉన్న కాడ 1-2 సీట్లలో వాళ్ళు పోటీ చేస్తూ మిగిలిన స్థానంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఎన్డీఏ భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి విధానం అయితే ఉండదు. ఖచ్చితంగా అలయన్స్ లో పోతేనే ఇరు పార్టీలకు కూడా లాభం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరొకటి, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి లీడర్షిప్ విషయంలో వచ్చేసరికి చాలా మంచి లీడర్షిప్ ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి లీడర్షిప్ చాలా బ్రహ్మాండమైనటువంటి లీడర్షిప్. ఏ ఒక్క విషయం మీద మాట్లాడమన్నా కూడా సుదీర్ఘంగా మాట్లాడి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు కూడా చాలా మేధావి, వారు కూడా మేధావి స్వామ్యులు అయినప్పటికీ కూడా వారు రాజకీయ చతురతతోటి పార్టీని వాళ్ళంతా కలుపుకొని ముందు తీసుకుపోవడంలో దాదాపు 1 year అయిపోయింది. వారు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా పార్టీ ముందుకే పోతుంది, కానీ ఎక్కడ కూడా దివ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతలేవు. వారు స్థానికంగా హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో వారికి హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో పట్టి ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మీద పూర్తి స్థాయి పట్టున్నది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారితో, కిషన్ రెడ్డి గారితో సమన్వయంతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా అక్కడ లీడర్షిప్ లేని అనేది ఎక్కడ కూడా లేదండి. ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి లీడర్షిప్ మనకు కనబడతా ఉన్నది. మిగిలిన పార్టీలలో అయితే నాయకుడి కింద మాట్లాడాలి, ఏం మాట్లాడాలన్నా కూడా, పార్టీ స్టాండ్ చెప్పాలన్నా కూడా నాయకుడు పర్మిషన్ తీసుకొని చెప్పాలి. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ విధంగా వారి ఆలోచనలు ఎక్స్ప్రెషన్ చేయడంలో కొంత విఫలమవుతారు వాళ్ళు. కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి రైట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి మరి టీవీల వేదికల మీద కావచ్చు, లేకపోతే పబ్లిక్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా బ్రహ్మాండంగా వాయిస్ పోతే ప్రజా సమస్యల మీద కూడా చాలా ప్రజా సమస్యలు. మధుసూదన్ రావు గారు, మొన్న తెలంగాణలో కూడా జనసేన పార్టీ విస్తరణకు సంబంధించి పార్టీ ఆఫీసు పెడతానన్నప్పుడు కూడా, అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అక్కడ పర్మిషన్స్ పార్టీ పెట్టడానికి, సమావేశం పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ జనసేన బీజేపీ కలిసి అధికారికంగా గాని పోటీ చేస్తే, ఏదైతే కూడా అటు కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని మళ్ళీ ఆంధ్ర లీడర్, ఆంధ్ర సెంటిమెంట్ అనే ఒక పాత అంశాన్ని లేవనెత్తితే అది జనసేనతో పాటు బీజేపీకి కూడా కొంత మైనస్ అవదా? అట్లేమీ ఉండదండి. ఇప్పుడు హైదరాబాద్ అని అంటే అది ఒక మినీ భారత్ లాగా అయిపోయింది. అది విభిన్న రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉండరు, గుజరాత్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ, కేరళకు సంబంధించిన వాళ్ళు. అంటే తెలంగాణలో ఏపీ పాలిటిక్స్ కి చెందిన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా, ఆదరిస్తారా?
పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తెలంగాణలో రాజకీయం చేయడానికి వస్తున్నట్లుగా మనకి ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వారికి ఉన్నటువంటి అది జాతీయ పార్టీగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ పార్టీ విస్తరించడానికి ఒక ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వారు అనట్లేదు. ఎక్కడ కూడా ఇక్కడ నేను తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ఎక్కడ కూడా వారు చెప్పలేదు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద జనసేన పార్టీ కూడా స్పందిస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు పోతామనేటువంటి వాయిసే వారు ఇస్తా ఉన్నారు. వారి ఆలోచన అంతా కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి నా వంతు పాత్రగా పనిచేస్తా అనేటువంటి లక్ష్యమే వారి ప్రతి మాటలో కనబడుతుంది. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాటలు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చాలా బలపరుస్తున్నట్టుగానే ఉంది తప్ప ఇక్కడ కూడా బీజేపీని మిత్రపక్షాలను పక్కకు పెట్టి నేనే సొంతగా ఇక్కడ రాజకీయం చేసి అధికారంలోకి వస్తాను ఎక్కడ కూడా వారు అనలేదు. కాబట్టి వారికి ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అనేటువంటి సమస్య ఉండదు. కానీ రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా ఉన్నటువంటి చరిష్మా తోటి ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఇవాళ ఎప్పుడైతే మనం తమిళనాడులో విజయం చూసినాం కదా, అక్కడ ఆయన ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేకున్నా కూడా కేవలం ఒక సినిమా ఫాలోయింగ్ తోటి సినిమా చరిష్మా తోటే మన ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలంగాణలో విశేషమైనటువంటి ప్రజాదరణ ఉన్నది. చాలా మంది తమిళనాడు పాలిటిక్స్ ని మన తెలంగాణ పాలిటిక్స్ కి మనం అక్కడ ఎట్లా లింక్ చేయగలుగుతాం? తెలంగాణ అస్తిత్వమైన ప్రత్యేకమైన రాష్ట్రం కోసం కొట్లాడిన అస్తిత్వం మీద కొట్లాడిన ప్రాంతం ఇది, రాష్ట్రంగా ఏర్పడింది. బట్ ఇక్కడ సంబంధించి కూడా అంటే ఆరాధించవచ్చు సినిమా వాళ్ళకి సంబంధించి కూడా. బట్ మన తమిళనాడు చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు సినిమా హీరోలకి గుడ్లు కడతారు, ఆరాధ్యంగా కూడా చూస్తారు పొలిటీషియన్స్ ని, అంతే. బట్ అక్కడ ఏదైతే కూడా సంపాదించారో విజయ్, బట్ ఇక్కడ అనేది అది పవన్ కళ్యాణ్ కి సొంతం అవుతుంది. తెలంగాణ ప్రజలు ఆ విధంగా ఆ ట్రీట్మెంట్ గానీ ఆదరించే స్థితి గానీ ఉంటుందంటారా? ఆ స్థాయిలో ఉండకపోయినా కూడా ఎంతో కొంత వారికి ఉన్నటువంటి అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తప్పకుండా తనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్, అసలు వారికి 2023 అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చాలా తక్కువ, 0.25 ఉంది, చాలా తక్కువ ఉంది. వారికి సీట్స్ కూడా రాలేదు, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్స్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించినటువంటి చూసినట్టయితే మనకు ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కొంత ఈ అలయన్స్ రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ జనసేన ఇక్కడ పోటీ చేస్తే ఇట్లా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటే ముందుగా కనబడుతుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంశం వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ప్రస్తుతం చూసినట్టయితే ఇవాళ తెలంగాణ మొత్తం లూటీ అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు తెలంగాణ నడుస్తున్నటువంటి సందర్భంలో కరీంనగర్ జిల్లాలో వస్తున్నటువంటి సందర్భంలో ఒక వెపన్ పట్టుకొని ఆయన మీటింగ్ వచ్చిండు. నన్ను ఎవరైనా జోలికి వస్తే కాల్చి పడేస్తా అని చెప్పి ఆయన జోబులో వెపన్ పెట్టుకొని పిస్టల్ పెట్టుకొని వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ముఖ్యమంత్రి అయింది కదా తెలంగాణకు పచ్చి వ్యతిరేక అయినటువంటి మన రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టుకున్నది. తెలంగాణ ఇచ్చినామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ తెలంగాణ పచ్చి వ్యతిరేకమైన రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ సెంటిమెంట్ అనేవి ఉంటాయి కావచ్చు, కానీ ఆయా రాజకీయ పార్టీలో తెలంగాణ సెంటిమెంట్ అనేది కొరబడిపోయింది. వచ్చిన ప్రాబ్లం అంతా అదే. ఇవాళ ఏ నాయకత్వం అయినా కూడా ఇవాళ తెలంగాణను పూర్తిగా నెత్తి మీద పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సందర్భాలు స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతోటి వాళ్ళ నడుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద గలం ఇప్పుతుండ్రు కదా, వారు కూడా ఇస్తా ఉన్నారు. ఇవాళ ఒకరికి న్యాయం చేస్తా అని ఎవరు వచ్చినా కూడా, మాయావతి వచ్చినా కూడా ఇక్కడ బీఎస్పీ పార్టీ సీట్లు కూడా మనం ఇక్కడ గెలుచుకున్నటువంటి పరిస్థితి. గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్ నుంచి తన పార్టీ వచ్చింది, గెలిచింది. అంతకుముందు ఆ పార్టీ కూడా ఇక్కడ వచ్చి పోటీ చేసింది. మనం ఎవరిని వద్దం లేదు, వాళ్ళు కూడా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంకి వచ్చినప్పుడు మనం వద్దం లేదు. అంతిమంగా దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అంతిమంగా డిసైడ్ చేసేది తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారా? వారు ఇక్కడ నీళ్ల విషయంలో కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ ఆంధ్ర ప్రాంతాన్ని దాన్ని ఇక్కడ బలవంతంగా రుద్ది తెలంగాణ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏమైనా మాట్లాడితే అప్పుడు తెలంగాణ ప్రజలు విజ్ఞతతోటి ఏం ఆలోచిస్తారు అనేది అప్పుడు ఆలోచించాలి. అసలు ఇంకా తెలంగాణకు వ్యతిరేకంగా ఒకటి కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ బీజేపీ పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినాం. ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో అలయన్స్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసినారని తెలిసినా కూడా మనం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్లు ఇచ్చినాము, 8 అసెంబ్లీలు కల్పించినాము ఇక్కడ. కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అలయన్స్ అనేది ఇక్కడ పెద్దగా మనకు వ్యతిరేకత కనబడకపోవచ్చు అనేది నా భావన. జాయిన్ అయ్యారు తాడూరి శ్రీనివాస్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
నమస్తే అండి. రైట్. తెలంగాణలో ఇప్పటికే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు, వీళ్ళందరూ కూడా అంటే బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా అంటే ఏపీ నుంచి అంటే అలయన్స్ లో అటు బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ ని జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ముందు దించుతున్నారు. ఒక ప్రచార స్ట్రాటజిక్ గా కూడా ఆయన్ని వినియోగించుకుంటున్నారు, ఎన్నికల బరిలో కూడా ఉండబోతున్నారు అంటూ కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా అటు బీజేపీ తెలంగాణలో జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయా? ఇప్పుడు ఒకటి గమనించాలి, మీరు బీజేపీ నాయకత్వానికి కొదువ లేదు. ఇది మీరు ఎవరిని అడగాలంటే కుటుంబం ఓరియంటెడ్, కుటుంబము ఏ అధినాయకత్వంగా కలిగినటువంటి పార్టీలని ప్రశ్న వేయాలి, ఏ పార్టీ అయినా. ఇక్కడ బీజేపీ పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీ, అంటే సిద్ధాంతపరమైన పార్టీ. సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీకి, వ్యవస్థ పటిష్టంగా ఉన్నటువంటి పార్టీకి వ్యవస్థ నడిపిస్తుంది తప్ప వ్యక్తులు కాదు. వ్యక్తులు నడిపేటటువంటి పార్టీ, వ్యక్తిత్వంతో నడిపేటటువంటి పార్టీ బీజేపీ కాదు. ఫస్ట్ మీరు ఇది నోట్ ఇట్ డౌన్ ప్లీజ్. రెండవది, ఈ దేశంలో ఓకే కేసీఆర్ గారి కంటే ఇప్పుడు ఆయన అల్లుడు కొడుకు ఇద్దరు కావాల్సిందే. కూతురు ఉండే ఆమె బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుంది. నేనేమంటున్నా అంటే కొడుకు అల్లుడు లేకపోతే ఆ పార్టీ ఇంకా నాయకులు ఉన్నారా? ఆ పార్టీకి వీళ్ళ ఇద్దరు కాకుండా ఇంకొక నాయకుడు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేటటువంటిది, లేకపోతే ఒక ఐకానిక్ లీడరు ఆ పార్టీలో ఇంకొకరు తయారైనారా? అది 20 ఏళ్ల పార్టీ కదా. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ గాంధీ కుటుంబంలో ఈ రోజు వారసత్వంగా వచ్చినటువంటి ఆయన ముత్తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ యూపీఏ చైర్పర్సన్, డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత ఈయన మరి మునిమన్మడు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోతా ఉన్నాడు, మంత్రి కాలేకపోతా ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ గా ఫెయిల్ అవుతా ఉన్నాడు, ఏ రాష్ట్రంలో పోతే ఆ రాష్ట్రం ఓడిపోతా ఉంది. సో డైనాసిటీ కలిగినటువంటి పార్టీలు కూడా ఇవాళ ఈ దేశంలో ప్రజలు చెల్లుచీటి పలుకుతా ఉన్నారు వాళ్ళకి. ఇవాళ కుటుంబ పార్టీని ఇంట్లో కూర్చోబెట్టినారు, ఆయన ప్రజలే తప్పు చేసినారు, ప్రజలు మళ్ళా గెలిపిస్తేనే బయటకు వస్తా అని ఆయన కూర్చున్నాడు మొండికేసి. ఇవాళ ప్రజలలో ఉన్నది, ప్రజలలో తిరుగుతున్నది, ప్రజా పోరాటంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నది బీజేపీ పార్టీ. అందుకే తెలంగాణలో ప్రజలు విఘ్నులు. అందుకే 8 మందిని గెలిపించినారు ఎంపీలని. అంటే 8 మంది కూడా ఘనాపాటే. మీరు చెప్పిన మాటల్లోనే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, ఇయ్యాల రఘునందన్ గారు ఉన్నారు, అనేక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది నాయకులు ఉన్నా కూడా అంటే బీజేపీని ఒక ముందుకు తీసుకువెళ్ళడానికి ఏకతాటి పైకి ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీని చూసుకుంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని మనకు కనిపిస్తారు ఫేస్. అది కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే మనకి రైట్ మనకి పార్టీకి సంబంధించి ఎవరు ఎందుకు ఒక ముఖం అంటూ కూడా ఎందుకు లేకపోయింది? ఎందుకు పక్కన అలయన్స్ లో ఉన్న టీడీపీ పార్టీలో అదే బీజేపీ పార్టీలో అలయన్స్ లో ఉన్న ఒక జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళని ఎందుకు తెచ్చి ఇక్కడ ప్రచారంలో కూడా ఎందుకు ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత చరిష్మాటిక్ లీడర్ ఇక్కడ లేరంటారా బీజేపీ పార్టీలో తెలంగాణలో? ఇప్పుడు ప్రశ్న అనేది సింగిల్ లైన్ లో ఉండాలి. ఇన్ని విధాలుగా అడుగుతా ఉన్నారంటే ఎక్కడో మెడుతూ తడబడతా ఉన్నారు, లేదా నేను చెప్పిన సమాధానం మీకు అర్థమై ఉండకపోవచ్చు. నేనేమంటా మీరేం ఉలిక్కి పడకండి. జస్ట్ ఇక్కడ ఎందుకు ప్రచారం చేయాల్సిన అవసరమో లేకపోతే వాళ్ళతో జత కట్టి ఎలక్షన్స్ లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది బీజేపీ పార్టీకి అంటున్నా నేను. మీరు జర్నలిస్ట్ గా ప్రశ్నలు అడిగేటటువంటి విధి, డ్యూటీ మీది, మీ వృత్తి. ప్రశ్నలు అడిగేది మీ వృత్తి, సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నటువంటిది మేము పొలిటికల్ పార్టీ. ఫస్ట్ ఇక్కడ మనం ఎవరమో మాట్లాడుతున్న వారెవరో, మీరు అడుగుతున్న వారెవరో మనం దాన్ని డిఫైన్ చేద్దాం. రెండవది, మీరు అడుగుతున్న ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పాను. మీ మాటల్లోనే కేసీఆర్ కు హరీష్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు అని చెప్తాడు. అంటే ఒక మేనల్లుడు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు లేరు అనేది మీ ప్రశ్నలోనే సమాధానం దొరుకుతుంది అంతర్లీనంగా. రెండవది నేనేం చెప్తానంటే మీ మాటల్లోనే సమాధానం. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, మా పార్లమెంటరీ బోర్డు మెంబర్. ఇక మీకు ఇంకా వేరే తీరుగా చెప్పాలంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు ఉన్న ఎంపీలు కూడా ఆషామాషి కాదు. డికే అరుణ గారు మంత్రిగా చెలామణి అయి ఒక మహిళా నాయకురాలు, ఎంత సీనియర్ పొలిటీషియన్. ఈటెల రాజేందర్ గారు ఒక మంత్రిగా, ఇవాళ బండి సంజయ్ గారు చిచ్చర పిడుగులాగా రాష్ట్రం అంతా ఇవాళ ఉవ్వెత్తున ఉరికిస్తా ఉన్నారు. మీరే అన్నారు పార్టీని నడిపిస్తా ఉన్నారని. ఇవాళ ఒక అడ్వకేట్ గా నిష్ణాతులై, ఒక ఎమ్మెల్సీగా చట్టసభల అనుభవం ఉండి, ఆ పార్టీలో ఐడియాలజికల్ గా ఫోర్స్ గా విద్యార్థి దశ నుండి నేటి వరకు పోరాటం చేసిన పార్టీ ప్రెసిడెంట్, అందరినీ కలుపుకపోయే తత్వం, వెరీ డీసెంట్ గై. ఈ రోజు మనకు
పార్టీ ప్రెసిడెంట్ గా రామచంద్రరావు గారు ఉన్నారు. సో ఈ రకం ఏ కాంబినేషన్ వర్ణించాలన్నా మా నాయకులను మేము వర్ణిస్తాం. మీరు ఏం వర్ణిస్తారు? కేసీఆర్ అల్లుడు కొడుకు తప్ప. మూడవది చెప్తాను, ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ, ఇలా అత్యధికంగా భారతదేశంలో 22 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని ప్రభుత్వాలని అందించినటువంటి పార్టీ, ఇలా ఒక ఘనమైన ఆనాడు ప్రతిపక్ష నాయకుడిని అందించినటువంటి పేరెన్నిక గన్న వాజ్పేయిని అందించిన పార్టీ, ఆ తర్వాత ప్రధానమంత్రిగా పోఖ్రాన్ విజయం అందించిన వాజ్పేయి గారి పార్టీ, ఆ తర్వాత అద్వానీ లాంటి గారు పార్టీ నిర్మాణము, రథయాత్ర, రామ మందిర నిర్మాణం కీలక పాత్ర వహించిన నాయకులు, ఆ తర్వాత మోడీ గారు 3 సార్లు ముఖ్యమంత్రి హ్యాట్రిక్, ఇవాళ ప్రధానమంత్రిగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి పుష్కర కాలంలో ఈ ముష్కర్లను ఎదుర్కొని నిలబడ్డటువంటి నాయకుడు, ధీరోత్తముడు. నేను ఎందుకు చెప్తా ఉన్నా మేడం అంటే, ఇంకా అర్థం కావాలంటే సరళంగా చెప్పాలంటే, క్రికెట్ లో మనము సిక్సర్ కొట్టగానే సప్పట్లు కొడతాం, ఇంకా 3 సార్లు సిక్సర్లు కొడితే ఏమంటాం మేడం క్రికెట్ లో? చెప్పండి. హ్యాట్రిక్ అంటాం కదా. సో హ్యాట్రిక్ అంటాం కదా, హ్యాట్రిక్ కొడితే ఎంత సంతోషపడతాం. మరి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టి, ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టి, ఇవాళ చెతకిలబడ్డ రాహుల్ గాంధీనో, చెతకిలబడ్డటువంటి కేసీఆర్ నో మనం ఏమందాం చెప్పండి మీరు? రెండోది, మా నితిన్ నబీన్ గారు ఇలా ఇంత పెద్ద పార్టీకి, ఇంత డెమోక్రాటిక్ 140 కోట్ల జనాభా ఉన్న పార్టీకి, ఒక్క నిమిషం, నితిన్ నబీన్ గారు అంతకుముందు మీరు అంటారు అంతకుముందు మాకు అంత పరిచయం లేదు, మరి అయినారు కదా. ఇలా దేశ అధ్యక్షుడిగా 45 ఏళ్లలోనే ఒక చిచ్చర పిడుగు బీహార్ నుండి, ఒక ఉత్తరప్రదేశ్ అని కాదు, ఒక గుజరాత్ అని కాదు, ప్రతి దగ్గర నుండి ఇట్లా ప్రెసిడెంట్లు అవుతా ఉంటారు మా దాంట్లో. మీకు ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి క్యాబినెట్ లో ఇవాళ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. సో అతని జీవన శైలి, అతను చిన్నప్పటి నుండి పనిచేసినట్టు అంటే మా దాంట్లో ఒక సింపుల్ గా ఇవాళ మీతో మాట్లాడుతున్న అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ గారు కూడా ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఒక ఎంబీసీని, ఒక ద్రౌపది ముర్ముని ఈ దేశ అధ్యక్షురాలుగా అందించినటువంటి పార్టీ. మా పార్టీ కొదవలేదు, ఇండిపెండెంట్ గా పోయి 8 ఎంపీలు గెలిచినాం. మొన్న టిఆర్ఎస్ పార్టీ పోటీయే చేయలేదు, ఎమ్మెల్సీలను మేము సునాయాసంగా గెలుచుకున్నాం, వాళ్ళైతే పోటీయే చేయలేదు కదా. సో పోటీ చేయని పార్టీలను అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతాం. సమయం తక్కువగా ఉంది. జనసేన నుంచి కూడా సుజాత గారు జాయిన్ అయ్యారు, జనసేన నాయకురాలు. నమస్తే అండి సుజాత గారు. నమస్తే అండి. రైట్, ఎట్లా ఉండబోవచ్చు ఇక్కడ తెలంగాణలో అంటే పాలిటిక్స్ పరంగా కూడా కొంత యాక్టివ్ అయిన పరిస్థితి. ఇక్కడ కూడా మన పార్టీ పెట్టారు, పార్టీ విస్తరణగా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. కొంత రాజకీయ పార్టీలందరూ కూడా విమర్శించిన పరిస్థితి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా కూడా బీజేపీతో కూడా జత కట్టి వెడతారా, లేకపోతే సింగిల్ గానే కూడా జిహెచ్ఎంసీలో మనం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు అలాగే మల్కాజ్గిరిలో కూడా మేము పోటీ చేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత బీజేపీతో కలిసి ఇక్కడ పోటీ చేస్తారంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎంతవరకు కూడా పవన్ కళ్యాణ్ ను ఆదరిస్తారనుకుంటున్నారు? మేడం, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య పార్టీ పెట్టింది కాదండి. అసలు జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో, దాని తర్వాత ఆంధ్రాలో విస్తరించింది. ఇప్పుడు అలాగే పలు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విస్తరించబోతుంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, కేరళ, కర్ణాటక, తమిళనాడు, అలాగే మహారాష్ట్రలో కూడా మేము ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. అక్కడ పార్టీని ఇంకా విస్తరణకి ఇంకా అడుగులు ముందుకు పడలేదు. కానీ సౌత్ స్టేట్స్ అయితే మొత్తం జనసేన ఇప్పుడు బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే కనుక మీకు ఆంధ్రాలో ఎంత కేడర్ ఉందో తెలంగాణలో అంతకు మించి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ నైజాంలో చాలా మంది కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ పార్టీ యాక్టివిటీస్ ఎప్పుడైతే బలోపేతం అవుతున్నాయో ఇంకా మీకు బయటికి ఎక్కువ మంది సపోర్టర్స్ వస్తారు, పార్టీకి బలం పెరుగుతుంది. ఈ మధ్య చూసాం తెలంగాణలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకూడదని, ఇక్కడ పార్టీని ఏదే సభలు అయితే పెట్టుకోకూడదని ఏ విధంగా అయితే విమర్శాస్త్రాలు చేశారో, కానీ అంతే ధీటుగా జనాల నుంచి ప్రతిస్పందన వచ్చింది. జాయినింగ్స్ కూడా మాకు భారీ ఎత్తున పెరిగినాయండి. ఒక విధంగా విమర్శించిన వాళ్ళు మాకు మంచిగా చేశారు అనుకోవాలి. ఎందుకంటే సపోర్టర్స్ అందరూ అంటే ఎప్పుడు వరకు తెర ముందుకు రాని వాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఇక్కడ జనాలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారా అని. ఎక్కడైనా అంటే ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, కానీ ప్రాంతాల్లో కొంత పవన్ కళ్యాణ్ కి కొన్ని అంటే ఇక్కడ సెటిలర్స్ అవ్వచ్చు, ఆంధ్ర సెటిలర్స్ అంటే కూకట్పల్లి కానీ కొంచెం జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కొంత ఆదరించే ఇది. గ్రామీణ ప్రాంతాలకి, మనకి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకి
వెళితే అంటే ఎంత వరకు కూడా విశ్వసించే అవకాశం, క్షేత్రస్థాయిలో కూడా పార్టీ పరంగా కూడా అంత ప్రభావం క్యాడర్ లేనప్పుడు కూడా అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటున్నాను నేను. అదే అండి, ప్రతి వాళ్ళు అదే తక్కువ అంచనా వేస్తున్నారు. కేవలం సెటిలర్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టర్స్ ఏమో అనుకుంటున్నారు, కానీ కాదు. కోర్ తెలంగాణ వాదులు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, ఎందుకంటే దేశం మొత్తం మీద అవినీతి మరక అనేది లేనటువంటి నాయకుడు, తన సొంత డబ్బులు కూడా ప్రజలకు పంచిపెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని ఆయనకు ఒక మంచి పేరుంది, ప్రజల్లో ఆ విధమైన భావన ఉంది. అయితే ఇక్కడ మరి ఒక్క నిమిషం మేడం, నేను కంప్లీట్ కాలేదు. అయితే ఇక్కడ ప్రజలు కోరుకునేది ఎప్పుడు కూడా ఆంధ్ర వాడ, తెలంగాణ వాడ, బీహార్ వాడ, మహారాష్ట్ర వాడ ఇది చూడరండి ప్రజలు. మాకు ఏం సంక్షేమం చేశారు, మాకు ఉద్యోగాలు ఇచ్చారా మా యువతకి, లేదంటే మాకు చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కల్పించారా, ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా, మేము అభివృద్ధి చెందామా, మా కుటుంబం అభివృద్ధి చెందిందా అని ఆలోచిస్తారు తప్ప మీరు రైట్ రైట్ శ్రీ మధుసూదన్ రావు గారు, ఫైనల్ గా ఒకటే, పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీ ఓటు పర్సంటేజ్ ని పెంచగలదా ఫైనల్ గా చెప్పి క్లోజ్ చేయండి. చన్నీళ్లకు వెన్నీళ్లు తోడన్నట్టుగా భారతీయ జనతా పార్టీ రేపు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటది. అయితే పవన్ కళ్యాణ్ వస్తేనే బీజేపీ బలపడుతుంది అనేది ఏం లేదు. ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ అమిత్ షా గారు పోయిన, నరేంద్ర మోడీ గారు కూడా పోయిన కారణంగానే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు అక్కడ అసెంబ్లీలో గెలవడం అనేది జరిగింది. అక్కడ 2 ఎంపీ సీట్లు కూడా రావడం అనేది జరిగింది. అంటే బీజేపీ సిద్ధాంత పరంగా, కొత్త ఐడియాలజీ పరంగా వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ప్రజల వల్ల రిసీవ్ చేసుకొని వాళ్ళని అక్కడ పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఎట్ ది సేమ్ టైం అట్లనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బీజేపీ ఐడియాలజీలో వచ్చి ఇక్కడ పార్టీకి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్, వారికి అభిమానులు కావచ్చు, వారి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సెటిలర్స్ అని మీరు ఏదైతే సెటిలర్స్ అంటున్నారో సెటిలర్సే కావచ్చు, ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటువైపు మన భారతీయ జనతా వైపు మధ్య అవకాశాలు ఉంటాయి. గతంలో చూసినట్టయితే 4 స్థానాలు ఉన్నాయి, 44 స్థానాలకు మనం 48 స్థానాలకు గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఈసారి ఇక్కడ కేంద్ర పార్టీ కావచ్చు, రాష్ట్ర పార్టీ కావచ్చు, వాళ్ళ జిహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలనే పోయే స్ట్రాటజీలో ఏ నాయకుడు ఇక్కడ బలం ఉన్నాయనే ఆలోచన, ఎవరికి ఓటు బ్యాంక్ ఉన్నది, అది 1%, 2% ఎంత ఉన్నా కూడా దాన్ని కలుపుకొని విజయం సాధించాలనే ఆలోచనలో మధుసూదన్ రావు గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మధుసూదన్ రావు గారు, శ్రీనివాస్ రావు గారు, సుజాత గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ